అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి నేటికి 13 నెలలు కంప్లీట్ అయింది. పార్టీల పరిస్థితి ఎలా ఉంది అనేది కేకే ఒక సర్వే చేశాడు. ఆ సర్వేలో జనసేన పార్టీకి గడిచిన ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు విజయం సాధించారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ. అయితే ప్రజల్లో పార్టీ పరిస్థితి మీద ఈ మధ్యకాలంలో సర్వే చేస్తే గ్రౌండ్ లెవెల్లో చాలా వీక్గా ఉంది. రాబోయే ఎలక్షన్లో 60 సీట్ల కన్నా పోటీ చేయాలి అనేది టార్గెట్గా పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. 60 సీట్లకి అయితే టార్గెట్ పెట్టుకున్నాడు, కానీ కార్యకర్తల నమ్మకం రోజు రోజుకి సడలిపోతాను జనసేన పార్టీ మీద. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా ప్లేసులు కలగట్లా, అంటే రాజకీయ పదవులు రాకపోవడం వల్ల కేడర్ మొత్తం నిరుత్సాహంగా ఉంది. అంతేకాకుండా గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ పటిష్టమైన కమిటీలు లేవు, పార్టీ నిర్మాణం జరగలేదు. వీటన్నిటి వలన పార్టీ బలహీనపడుతుందనేది కేకే సర్వేలో మనకు అందుతున్న వార్త. మరి దీని మీద చర్యలు ఏ విధంగా తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ అనేది పార్టీ కేడర్లంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పార్టీ కేడర్లో జనసేన సైనికులు కానీ జనసేన పార్టీ కానీ అటు కమ్యూనిటీ పరంగా కూడా వాళ్ళంతా కూడా జనసేన ఈ ఆంధ్రప్రదేశ్కి ఒకసారి ముఖ్యమంత్రి కావాలనేది వారి కోరిక. ఆ కోరిక నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ ఎంతవరకు సఫలీకృతం అవుతాడనేది కేడర్ కూడా క్వశ్చన్ మార్క్ ఆలోచనలో పడిపోయింది. ఈ టీడీపీతో అలయన్స్లో ఉంటే టీడీపీ అధికారంలో వస్తుంది, కానీ జనసేన ఎప్పుడుకి వస్తుంది? అటు టీడీపీ చూస్తే అన్ని స్థాయిల్లో కూడా కమిటీలు, జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను గ్రామ స్థాయిలోను అన్ని స్థాయిల్లో కమిటీలు ఉన్నాయి. పార్టీ నిర్మాణం పక్కాగా ఉంది. అది జనసేన వచ్చినప్పటికీ గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ కమిటీలు అక్కడక్కడ మండలానికి ఇన్ఛార్జీలు నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు పెట్టారు తప్పితే పటిష్టమైన కమిటీలు కానీ పటిష్టమైన యంత్రాంగం కానీ పోటాపోటీగా లోకల్ బాడీస్లో కంటెస్ట్ చేయగలిగే సామర్థ్యం కానీ కూడా జనసేన పార్టీకి లేదు అనేది కేడరు పెదవిరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ దీని మీద సీరియస్గా తీసుకుని పార్టీ పటిష్టం చేయటంలో ముందడుగు ఆలోచన చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదకరమైన పరిస్థితిలో జనసేన ఉంటుందనేది జన సైనికుల వాదనగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.